గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. సో ఇప్పుడు ఏంటంటే మెడిసిన్ అనేది జ్వరం వచ్చింది పారాసెటమాల్, లేదంటే ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ యాంటీబయాటిక్, అలా కాకుండా స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ వచ్చిందనమాట. ముఖ్యంగా ఈ స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ని మనం ఏంటంటే ప్రెసిషన్ ట్రీట్మెంట్ అంటాం. సో ఎవరైతే ఆస్తమాతో బాధపడుతున్నారో అంతకుముందు ఏంటంటే వీళ్ళకి ఒకటే రకమైన మెడిసిన్స్, ఒక ఇన్హేలర్ ఇవ్వడము, ఒక యాంటీ అలర్జీ ట్యాబ్లెట్ ఇవ్వడము, ఒక బ్రాంకోడైలేటర్ ఇవ్వడము, అవసరమైతే నెబులైజేషన్ పెట్టుకోండి అని చెప్తూ జరుగుతుందన్నమాట. ఇలా ఎక్కువ మందికి ఇటువంటి ట్రీట్మెంట్ సరిపోతాయి. కానీ ఒక గ్రూప్ ఆఫ్ పేషెంట్స్, ఒక 100 మందిలో ఆస్తమా ఉంటే ఒక 3 to 5% ఏంటంటే వాళ్ళ ఆస్తమా మనం ఎంత చేసినా అదుపులోకి రాదనమాట. అదే ఇన్హేలర్స్ వాళ్ళు వాడుతూ ఉంటారు, ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు, అప్పుడప్పుడు హాస్పిటల్కి వెళ్ళేసి ఇంజెక్షన్స్ తీసుకుంటుంటారు, అడ్మిట్ అవుతుంటారు. కానీ మిగతా ఆస్తమా వాళ్ళలాగా వీళ్ళలో పూర్తిగా వీళ్ళ ఆస్తమా అదుపులోకి రాదు. దాన్ని ఏంటంటే మనం డిఫికల్ట్ టు ట్రీట్ ఆస్తమా అంటాం. అంటే ఆస్తమా అందరిలో మనం ఈజీగా ట్రీట్ చేయగలం. కొంతమందిలో మాత్రం ఏంటంటే సాధారణమైన మెడిసిన్స్ ఏవైతే ఉంటే వాటితో మనం ఇచ్చినా కానీ వాళ్ళకి అనుకున్నంత రెస్పాన్స్ రాదు. సో ఈ డిఫికల్ట్ ట్రీట్ ఆస్తమాకి కారణాలు ఏంటిది అనేది గమనిస్తే ముఖ్యంగా ఏంటంటే మనం ఇన్హేలర్ ఇచ్చినప్పుడు ఆ ఇన్హేలర్ని వాళ్ళు సరిగ్గా వాడలేకపోవడం, మనం స్పేసర్ ఇచ్చినప్పుడు స్పేసర్ లేకుండా వాడడం, టెక్నిక్ సరిగ్గా లేకపోవడం, మనం రోజుకి 3 సార్లు వాడమంటే వాళ్ళు ఒకసారే వాడడం, అంటే కాంప్లైన్స్ అంటాం. అలానే ఆ మెడిసిన్స్ని మనం ప్రిస్క్రైబ్ చేసినట్లుగా వాళ్ళు వాడకపోవడం, మధ్యలో బాగుందని ఆపేయడం. అలానే వీళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. కొంతమంది అలర్జిక్ రైనైటిస్ అని ఉంటుంది, పాలిప్స్ అని ఉంటాయి, అలానే గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటాం. అంటే మనం వాడుక భాషలో చెప్పాలంటే గ్యాస్ ప్రాబ్లం అంటాం. అటువంటి ప్రాబ్లం ఉండే వాళ్ళలోనూ కొంతమంది ఏంటంటే జాయింట్ పెయిన్స్ అను వేరే పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు, అటువంటి వాళ్ళల్లోనూ. కొంతమంది ఏంటంటే బీపీకి సంబంధించి కొన్ని బీటా బ్లాకర్స్ లాంటి మెడిసిన్స్ వాడుతుంటారు. వాటి వల్ల కూడా వీళ్ళ ఆస్తమా అదుపులో లేకుండా పోద్దనమాట. సో ఎప్పుడైతే సాధారణమైన ట్రీట్మెంట్ అందరికి ఇచ్చే ట్రీట్మెంట్స్తో ఒక సెట్ ఆఫ్ పేషెంట్స్కి ఆస్తమా అదుపులోకి రావట్లేదు, దాన్ని మనం డిఫికల్ట్ టు ఆస్తమాగా పరిగణించి ఇవన్నీ చూసుకోవాలన్నమాట. కొంతమంది బాగా ఒబిసిటీ ఉంటుందన్నమాట, వాళ్ళకి గొరకొస్తూ ఉంటుంది, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నే ప్రాబ్లంతో బాధపడుతుంటారు. కొంతమందికి ఏంటంటే సైనస్ ప్రాబ్లం ఉంటుంది, సో వాళ్ళకి విపరీతంగా నోస్ బ్లాక్స్ ఉంటాయి, సైనస్ కంజెషన్ ఉంటుంది. వీటిలన్నిటిని మనం ఐడెంటిఫై చేసుకొని వాటిని ప్రాపర్గా ట్రీట్ చేసినప్పుడు ఏంటంటే చాలా వరకు ఈ డిఫికల్ట్ ట్రీట్ ఆస్తమా వాళ్ళకు కూడా ఆస్తమా అదుపులోకి వస్తుంది. మనం ఇన్ని చేసిన ఇవన్నీ కారణాలను చూసి వాటికి ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసిన స్టిల్ ఒక గ్రూప్ ఆఫ్ పేషెంట్స్లో ఒక 2 to 3% పేషెంట్స్లో మనం ఏం చేసినా కానీ వాళ్ళ ఆస్తమా అదుపులోకి రాదనమాట. దాన్ని మనం సివియర్ ఆస్తమా అంటాం. ఈ సివియర్ ఆస్తమా ఎందుకు వస్తుందని మనం పూర్తిగా హిస్టరీ తీసుకొని దానికి సంబంధించిన టెస్టులు చేసి చూసినప్పుడు కొన్ని ఫీనోటైప్స్, ఎండోటైప్స్ అంటాం అనమాట. అంటే మనం దాన్ని ఇన్డెప్త్గా వెళ్ళి చూసినప్పుడు దేనివల్ల వీళ్ళకి ఇంత ఇబ్బంది కలుగుతుంది, అందరికీ తగ్గిపోతుంది కానీ వీళ్ళకి ఎందుకు తగ్గట్లేదు, మిగతా ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మనం సరి చేసిన వీళ్ళు ఎందుకు తగ్గట్లేదు అని చూసినప్పుడు ఐజీఈ అనే బ్లడ్ లోపల ఒక కణాలు ఎక్కువగా ఉన్నప్పుడు, అలానే అందరికీ తెలిసింది ఇస్నోఫిల్స్ కణాలు ఎక్కువ ఉన్నప్పుడు, అలానే ఈ మనకేమంటామంటే ఈ స్ఫూటంలో స్ఫూటం ఇస్నోఫిల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, అలానే మ్యాక్రోఫేజెస్ ఎక్కువగా ఉన్నప్పుడు వాటి వల్ల ఏంటంటే వీళ్ళకి ఆస్తమా పూర్తిగా అదుపులో రాదనమాట. దాన్ని మనం సివియర్ ఆస్తమా అంటాం. ఎప్పుడైతే అన్ని ప్రయత్నాలు చేసి అన్ని రకాల మెడిసిన్స్ని పెట్టి మిగతా కోమార్బిడిటీ కండిషన్ని కరెక్ట్ చేసినా కానీ వాళ్ళ ఆస్తమా కరెక్ట్ కాదు, మనం సివియర్ ఆస్తమాని డిసైడ్ చేసి దానికి సంబంధించిన కారణాలు ఐజీ ఎక్కువ ఉందా, ఇస్నోఫిల్స్ ఎక్కువ ఉన్నాయా, మ్యాక్రోఫేజెస్ ఎక్కువ ఉన్నాయా తెలిసినప్పుడు వాటికి స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ ఇప్పుడు అవైలబుల్ ఉందన్నమాట. దాన్నే పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ అంటాం. సపోజ్ ఒక వ్యక్తికి ఐజీ కణాలు ఎక్కువ ఉన్నాయనుకోండి, ఆస్తమా అదుపులో లేకపోతే ఆ ఐజీ కణాలను తగ్గించేదానికి ఇప్పుడు మంచి మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఎవ్రీ మంత్ మనం ఆ ఇంజెక్షన్స్ తీసుకోవాలి. అలానే ఇస్నోఫిల్స్ కౌంట్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ ఇస్నోఫిల్స్ కౌంట్స్ని తగ్గించేదానికి చాలా మంచి మెడిసిన్స్ ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. ఇవి కూడా అన్ని ఇంజెక్షన్స్ రూపంలో ఉంటాయన్నమాట. ప్రతి నెల కొన్ని ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇనీషియల్గా కొన్ని నెలలు రెగ్యులర్గా తీసుకొని దాని తర్వాత 8 వారాలకు వస్తాయి, అంటే 2 నెలలకు ఒకసారి తీసుకునే ఇంజెక్షన్స్ వచ్చున్నాయి. సో ఇలా పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ప్రెసిషన్ మెడిసిన్ రూపంలో ఇప్పుడు సివియర్ ఆస్తమా తగ్గించుకునేదానికి చాలా మంచి మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయి. వీటిని ఏంటంటే బయోలాజిక్స్ అంటారనమాట.
ఒమాలిజుమాబ్ అనేది ఐజీ లెవెల్స్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఉపయోగించుకోవచ్చు. అలానే ఇస్రాఫిల్స్ కౌంట్స్ ఎక్కువ ఉంటే మెపోలిజుమాబ్, బెన్రలిజుమాబ్ అనే మనం ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు ఆ కణాలను తగ్గించుకొని మిగతా మెడిసిన్స్, కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవి యాడ్ ఆన్ మెడిసిన్స్ అనమాట. ఆల్రెడీ ప్రాపర్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో ఇన్హేలర్స్, బ్రాంకోడైలేటర్స్, యాంటీ అలర్జీ మెడిసిన్స్ మనం వాడుకుంటూ ఈ మెడిసిన్స్ని అడిషన్స్గా ఇచ్చినప్పుడు ఏదైతే సివియర్ ఆస్తమా వ్యాధిగ్రస్తులు ఉన్నారో ఈ కారణాల వల్ల వాళ్ళ ఆస్తమా అదుపులో లేదు, ఆ అలర్జెన్స్ని, ఆ ట్రిగ్గర్స్ని మనం ఈ మెడిసిన్స్ రూపంలో స్పెషలైజ్డ్ మెడిసిన్స్, ప్రేషన్ మెడిసిన్స్ ఇచ్చి వాటిని అదుపులోకి తీసుకొచ్చినప్పుడు చాలా వరకు ఏంటంటే మొత్తం ఒక ఈ సెట్ ఏదైతే ఉందో అవన్నీ క్లియర్ అయిపోయి ఆస్తమా వీళ్ళది పూర్తిగా అదుపులోకి వస్తుందన్నమాట.